నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల ఎస్ఐ రాజును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణానికి చెందిన పలువురు స్వర్ణకారులు ఎర్గట్ల బస్టాండ్ చౌరస్తా వద్ద ఆందోళన చేపట్టారు. మెట్పల్లికి చెందిన స్వర్ణకారుడు రమణను ఎర్గట్ల పోలీసులు 4 రోజుల క్రితం అదుపులోకి తీసుకుని స్టేషన్లో నిర్బంధించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే రమణను బేషరతుగా విడుదల చేయాలని, లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని అన్నారు. నాలుగు స్పందించి చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఎందుకనగా వాళ్లకు పెండింగ్ ఉన్న రికవరీ కేసుల కోసం విషయం ఏమనగా వాళ్ళ పెండింగ్ రికవరీ కేసుల కోసం మా అమాయకమైనటువంటి స్వర్ణకారులను తీసుకొచ్చి వాళ్లకు డబ్బులు కావాలో బంగారం కావాలో ఏం అర్థమైతలేదు. ఒక మాటలేమో బంగారం కావాలంటారు, ఒకసారి డబ్బులు కావాలంటారు. మరి పోలీసు వాళ్ళ లేకపోతే వాళ్ళు దోపిడీ దొంగలా నాకు అర్థమైతలేదు. పోలీసులు అయితే బంగారం కావాలా, వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వాలని అడుగుతుండ్రు. 5 లక్షలు కావాలా, 8 లక్షలు కావాలా, అది కావాలా, ఇది కావాలని. అయితే ఈ విషయమై సంఘం పెద్ద మనుషులు పోతే ఎస్ఐ కానీ సిఐ కానీ దొరుసుగా మాట్లాడి మీరేమనుకుంటున్నారు, మీరు ఏం చేస్తారు, గెట్ అవుట్ ఫ్రమ్ పోలీస్ స్టేషన్, బయటకు వెళ్ళండి, యూఎస్ ఫెలోస్ అని మాట్లాడుతున్నారు. అంటే ఇది ఫ్రెండ్లీ పోలీసేనా? అంటే మీరు లంగలమా, దొంగలమా? అంటే ఒక అమాయకంగా అరెస్ట్ చేసి ఇబ్బంది చిత్రం గురి చేసిన కాక దాన్ని మాట్లాడడానికి పోతే సంఘం పెద్ద కూడా దుష్పన్నాడేనా? మన గవర్నమెంట్ డీజీపీ గారేమో ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పేసి రోజుగా స్టేట్మెంట్ ఇస్తారు. వీళ్ళు చేసేదేమో ఇలాంటి పనులు. వీళ్లకు సరైన దొంగను పట్టుకోక రికవరీ చేయలేక మా స్వర్ణకారుల మీద పోవడైంది. ఇది కరెక్ట్ కాదు. దీనిపై మన ఈ బాలకొండ నియోజకవర్గం గౌరవనీయులు మంత్రివర్యులు వేముల పరిషత్తుగా స్పందించి తక్షణమే ఈ అవినీతి పనులంటి బీంగల్ ఎస్ఐను, బీంగల్ సిఐ గారిని, ఎర్గట్ల ఎస్ఐ గారిని సస్పెండ్ చేయాలని కోరుచున్నాము. ఇలాంటి అవినీతి పడిన ఆఫీసర్లను మీరు వెనకేసుకు రావద్దని మనవి చేస్తున్నాము. ఎర్గట్ల ఎస్ఐ రాజు గారు మాపై చాలా దురుసుగా ఫ్రెండ్లీ పోలీసు లేదు, ఏమీ లేదు, చాలా నీచంగా మాట్లాడి మా స్వర్ణకారులను, పెద్ద మనుషులను, అందరినీ, రాష్ట్ర నాయకులను కించపరిచినాడు. దానికి మేము చాలా చింతిస్తున్నాము. ఈ బంగారు విషయమై మేము పెద్ద మనుషులు పోలీస్ స్టేషన్ పోతే మీరు ఎందుకు వచ్చినారు, మీకు ఏం అవసరమో ఇక్కడ నడవండి అని గెంటి వేయడం జరుగుతున్నది. అలా గెంటి వేయడం ఎందరో సబబు. ఇది ఫ్రెండ్లీ పోలీస్. మన గౌరవ ముఖ్యమంత్రి డీజీపీ గారు ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పేసి మనకు చెప్తే వీళ్ళేమో మాపై ఇప్పటికీ అరాచక పాలన సాగిస్తున్నారు పోలీసులు. కాబట్టి 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి మా స్వర్ణకారుని పోలీస్ స్టేషన్ నిర్బంధించి బట్టలు చూసి అర్ధనగ్నంగా అది దెబ్బలు, ముఖ్యంగా బీంగల్ సబ్ ఇన్స్పెక్టర్ మా స్వర్ణకారుని చాలా దెబ్బలు కొట్టినాడు. కాబట్టి ఈ వెంటనే బీంగల్ సబ్ ఇన్స్పెక్టర్ను, ఎస్ఐ గోదాస్ రాజును సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మన పోలీస్ వ్యవస్థ ఫ్రెండ్లీ పోలీస్ అన్నారు. మన స్వర్ణకార సభ్యులపై వేధింపులు, ఇది ఎంతవరకు అవసరం? ముఖ్యమంత్రి గారు, తర్వాత మన హోంమంత్రి గారు ఇవన్నీ 4 రోజులే మా వ్యక్తిని తీసుకుపోయి హింసించుడు, కొట్టుడు, చేసుడు. ఈ భీమ్గల్ సిఐ కానీ, ఎర్గట్ల ఎస్ఐ కానీ వీళ్ళిద్దరిని సస్పెండ్ చేసి పోలీసులు మధ్య స్వర్ణకారులకు ఎలాంటి సంబంధం లేకుండా నూకేసుడు కానీ, ఆ పోలీస్ స్టేషన్ మీరు ఎందుకు వచ్చినారు కానీ పోలీసులు సభ్యులపైన దౌర్జన్యం చేస్తూ మా సభ్యుని చిత్రహింసల పాల్చేసి కొట్టినందుకు వాళ్ళిద్దరిని సస్పెండ్ చేయవలసిందిగా హోంమంత్రి గారికి, మరి ముఖ్యమంత్రి గారికి అందరికీ దండం పెట్టి విన్నవించుకుంటున్నా. మరి మా పేద స్వర్ణకారు ప్రతి ఒక్క ముఖ్యమంత్రి గారు ఎవరికైనా కన్ను తెరిచి మీరు ఆదుకోవాలని చెప్పి మరి కోరుకుంటున్నా. జై విశ్వకర్మ.